నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరుగుతాం, మా పూర్వపు స్థితి మరలా మాకు కలుగు చేయి, మమ్మల్ని రీస్టోర్ చేయి, మమ్మల్ని వల్ల సమకూర్చు అని ప్రార్థనతో ఎండ్ అయిపోయింది విలాప వాక్యములు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మొదటి వచనం నుంచి 18 వరకు ఉన్నటువంటి ఆ శ్రమ, ఆ బాధ ఎందుకు వచ్చింది ఇశ్రాయేలుకి లేదా యూదులకి? వారి పాపాన్ని బట్టి కదా. ఆ శ్రమ వారి పాపాన్ని బట్టి వచ్చింది. ఇప్పుడు యెషయా గ్రంథం 53 3వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఇక్కడ ఈయన ఎందుకు శ్రమ పడుతున్నాడు, ఈయనకి ఎందుకు శ్రమ వచ్చింది అన్నది మన ప్రశ్న. చూడండి, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషు వలన విసర్జించబడిన వాడును. ఇదే విసర్జన అనేది ఎక్కడ కనపడింది మనకి? 22వ వచనం 5:22, నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత వచ్చింది. ఇక్కడ ఎందుకు దేవుడు యూదుల్ని విసర్జించాడంట? ఎందుకంటే వీరి పాపాన్ని బట్టి ఆయన విసర్జించాడు. ఇప్పుడు ఈయన ఎందుకు విసర్జించబడ్డాడు? అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనొల్లని వాడు గాను. అదే మనం చూసాం అక్కడ, వారిని వీధుల్లో చూచువారు వారిని గుర్తుపట్టలేరు అని రాయబడింది 4వ అధ్యాయం. ఇక్కడ యేసు ప్రభునంట మనుషులు చూడనొల్లని వానిగాను. చూడడానికి ఇబ్బందిగా అవుతుంది ఆయన, చూడడానికి, గుర్తుపట్టడం కాదు, చూడడానికి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకు? ఏం జరిగింది? అతడు తృణీకరించబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. ఈయనకి ఎందుకు వచ్చింది శ్రమ? యూదులకి శ్రమ వచ్చిందంటే అర్థం ఉంది, మరి ఈయనకి ఎందుకు వచ్చింది శ్రమ? ఎందుకు వచ్చిందంటే చూడండి 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఎందుకైనా వ్యాధిని అనుభవించాడు, వ్యసనాక్రాంతుడిగా మారాడు, ఎందుకైనా విసర్జించబడ్డాడు, ఎందుకైనా శ్రమ అనుభవించాడు అంటే మన అతిక్రమం, మన దోషం, మన పాపం. యూదులు చేసిన అతిక్రమానికి యూదులు నాశనమయ్యారంటే అర్థం ఉంది, కానీ మనము చేసిన అతిక్రమానికి, మన దోషానికి క్రీస్తు శ్రమ అనుభవించాడు అంటే ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ప్రేమ ఉంది. నీకు కలిగిన శ్రమ సముద్రం అంత గొప్పది, మరి క్రీస్తుకు కలిగిన శ్రమ పోలిక లేదు. ఎందుకంటే 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 18 దాకా ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి ఆ సముద్రం అంత శ్రమ ఏంటో మనం అర్థం చేసుకోగలం. కానీ క్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు 12 గంటల నుంచి 3 గంటల దాకా వచ్చిన ఆ చీకట్లో ఏం జరిగిందో మనకు తెలియదు కనీసం అర్థం చేసుకోవడానికి. మీకు పాయింట్ అర్థమవుతుందా? 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 18 దాకా వాళ్ళ శ్రమనంతటిని వర్ణించాడు కాబట్టి రకరకాల విషయాల్లో ఇప్పుడు సముద్రం అంత గొప్పది అన్నది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ క్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు 12 గంటల నుండి 3 గంటల దాకా ఆ చీకట్లో ఆయన అనుభవించిన శ్రమ ఏంటో మనకు ఎప్పటికీ తెలియదు. అంతే, అది అలా మిగిలిపోవాల్సింది, అంతే మిస్టరీ. సముద్రం అంత గొప్పది కాదు, పోల్చడానికి ఏ వస్తువు లేదు. ఇదంతా నేను మాట్లాడుతున్నా ఆ చీకట్లో జరిగిన దాని గురించి. మరి ఆయన రాత్రి పట్టుకున్నప్పటి నుంచి ఆయన తిప్పినటువంటి అక్కడికి ఇక్కడికి తీర్పు కోసం తిప్పారు, రకరకాలుగా అవమానించారు, కొట్టారు, తిట్టారు, ఏంటంటే చేశారు. ఇదంతా ఫిజికల్ పెయిన్ ఇదంతా. కానీ దైవికంగా ఆయన అనుభవించిన ఉగ్రత ఎంత అన్నది మనకి ఎప్పటికీ తెలియదు. ఎందుకు ఆయన అంత అనుభవించాడు? ఎందుకంటే మనం చేసిన పాపాన్ని బట్టి, మనం చేసిన దోషాన్ని బట్టి. మేము పాపం చేసి ఉన్నాం, మా కిరీటం మా తల మీద నుంచి పడిపోయింది అంటాడు విలాపవాక్యంలో. మరి క్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం దేనికి? క్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టబడింది? మా అధికారం పోయింది, మా రాజు పోయాడని ఏడుస్తున్నాడు కదా ఇర్మియా. కానీ క్రీస్తు ముళ్ళ కిరీటాన్ని ఎందుకు ధరించాడు? మనమంతా సిద్ధికి అలాంటి వాళ్ళమయ్యాం కాబట్టి, అందులమయం కాబట్టి, పాపాత్మయం కాబట్టి, మూర్ఖులమయం కాబట్టి. ఇర్మియా ఎంత చెప్పినా సరే వినలే సిద్ధికియా, అందుకే కిరీటం పోయింది, కళ్ళు పోయాయి. మా కన్నులు మందగిలాయి అని మాట్లాడతాడు. మా కన్నులు మందగిల్లాయి, ఎందుకు సిద్ధికి కన్నులు పోయాయి? దేవుడు మాట వినలేదు కాబట్టి. ప్రభువైన యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ఎందుకు ఏడవాల్సి వచ్చింది ఆయన?